మీకు ఈ విషయం తెలుసా? స్వర్గం యొక్క సువాసన కూడా నోచుకోని వారు ఉన్నారు. వారెవరో తెలుసా? రండి చూద్దాం. ఒకసారి మకాల్ రజియల్లాహు వారు ప్రాణాంతక వ్యాధికి గురైనప్పుడు ఆయన వద్దకు ఒక సహాబీ వచ్చారు. వచ్చి పరామర్శిస్తుంటే ఈయనతో ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి వారు ఈ విధంగా అంటున్నారు. మీకు ఒక విషయం తెలుసా? దైవ ప్రవక్త వారి నోట ఈ మాట నేను విన్నాను అంటున్నారు. ఆ హదీసు ఈ విధంగా ఉంది. ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలకు నాయకుడిగా ఎన్నుకుంటాడో, నాయకుడిగా చేస్తాడో, అలాంటి నాయకుడు బాధ్యత వచ్చిన తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గాని, ప్రజల యొక్క రక్షణ బాధ్యత గాని నెరవేర్చకపోతే అలాంటి వ్యక్తికి మరణాంతరము స్వర్గం కాదు కదా, స్వర్గం యొక్క సువాసన కూడా అతనికి లభించదు. అతనికి నరకమే నివాస స్థలం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అని ఈ వ్యాధిగ్రస్తుడైనటువంటి సహాబీ మరొక సహాబీతో తెలియజేస్తున్నారు. దీని యొక్క అర్థం, ఎవరైతే ప్రజల యొక్క హక్కుల్ని కొల్లగొడతారో వారి యొక్క నివాసం నరకమై ఉంటుంది అని ఈ హదీస్ తెలియజేయడం జరుగుతుంది.